ఒక బేబీ లాగా చూసుకున్నాను. ఆ టైంలో నా హస్బెండ్ కూడా నాతో లేరు. జాబ్ మీద వేరే స్టేట్ లో ఉండి వీకెండ్ వస్తూ పోతూ ఉండేవారు. మా ఇంట్లో ఎప్పుడు ఏ గొడవ జరిగినా కానీ నా హస్బెండ్ ఆ రోజు గొడవలో మీ నాన్న నన్ను తిట్టాడు, మీ అమ్మ నన్ను తిట్టింది అంటుంటారు. అండ్ మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడరు, వాళ్ళ ఇంటికి కూడా రారు. నేను మాత్రం నా హస్బెండ్ వాళ్ళ అమ్మకి నాకు ఎన్ని గొడవలు వచ్చినా కానీ ఏం పట్టించుకోకుండా ఆమె చివరి రోజుల్లో అన్ని చేసి ఒక పాపలా చూసుకున్నాను. ఇప్పటికీ తన మదర్ చనిపోయి 2 years అవుతుంది, అయినా కూడా ఏం మారలేదు అతను. ఇప్పుడు కూడా మా అమ్మ ఉన్నప్పుడు నువ్వు మా అమ్మని అలా అన్నావు ఇలా అన్నావు అంటుంటారు. మా అత్త కోడళ్ళ గొడవని మా మధ్య ఉండాల్సింది నా హస్బెండ్ కి చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి ఇలా దూరం చేసేసింది. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అంటే అది ఇద్దరి తప్పు ఉన్నట్లే. ఎందుకు ఎప్పుడు కోడలే తప్పంటుంటారు? ఇప్పటికీ కూడా నా హస్బెండ్ మా పుట్టింటి సైడ్ ఏమైనా జరిగినా రావటం లేదు. రీసెంట్ గానే మా సిస్టర్ హస్బెండ్ కి ఆపరేషన్ జరిగింది, చూడ్డానికి కూడా రాలేదు. ఎన్ని గొడవలు ఉన్నా కానీ తన తమ్ముడు పెళ్లికి వెళ్లి అన్ని చేశాను. ఇప్పుడు నా సిస్టర్ హస్బెండ్ కి ఇలా అయితే చూడ్డానికి రావాలి కదా, ఎందుకు రావు అంటే మా అమ్మని నువ్వు సరిగ్గా చూడలేదు, అందుకే మీ వాళ్ళని చూడడం ఇష్టం లేదు అని ఏదేదో చెప్తుంటారు. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నా రారు. వాళ్ళ అమ్మ వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయింది. తను మళ్ళీ నాతో మామూలుగా ఉండడం లేదు. అమ్మ పైన ప్రేమ ఉండాలి కానీ భార్యని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.